హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అడపాల జ్యోతి కబుర్లు. మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఈరోజు కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాను. ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. కొద్దిగా ఉప్పు వేసామనుకోండి ఎర్రగడ్డలు బాగా ఫ్రై అవుతాయి. తర్వాత ఫ్రై అయిపోయినాక కొద్దిగా బాగా రోస్ట్ అవ్వాలండి. రోస్ట్ అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అవన్నీ వేసుకోవాలి. అవి వేసుకున్నప్పుడు ఏగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కానీ వేసుకున్నాం అనుకోండి కొద్దిగా దాంట్లో ఉండే నీసు వాసన అంతా పోతుంది, బాగుంటుంది. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా వేగాలి. ఉప్పు వేసుకుంటున్నాను, పసుపు, ధనియాల పొడి, కారం అన్నీ వేసి బాగా రోస్ట్గా వేగాలండి. కారం తగినంత వేసుకోండి. ఉప్పు, కారం తగినంత వేస్తేనే కూర రుచిగా ఉంటుంది. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వగానే కొద్దిగా నూనె అనేది బాగా లాక్కొని వస్తుందండి. కొంచెం నూనె వేసుకోవాలి. కోడిగుడ్డుకు మాత్రం ఎక్కువ వేసుకుందంటే బాగోదు. అందుకనేసి కొద్దిగా నూనె లైట్గానే వేసుకోండి. నేను మామూలుగా కూరలోకి అన్నింటికి నూనె ఎక్కువే వాడతాను. తర్వాత నీసు వాసన పోవడానికి కొత్తిమీర, కరింపాకు వేస్తానండి. బాగా వేగాలి. బాగా వేగినాక కొద్దిగా కోడిగుడ్డు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా చికెన్ మసాలా పొడి కానీ వేసినామంటే కొద్దిగా నీసు వాసన అనేది పోతుందండి. ఎర్రగడ్డలు, ఆవాలు, జీలకర్ర అవన్నీ పడడం వల్ల కొద్దిగా నీసు వాసన అనేది పోతుంది. ఫ్రై అయినాక బాగా కొద్దిగా చికెన్ మసాలా వేసి బాగా కొద్దిగా రోస్ట్ అయినాక చపాతీలోకి కానీ వేడివేడి రైస్లోకి కానీ తిని రసంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. రసంతో కలుపుకొని ఇది నంచుకొని తినచ్చు. చపాతీలోకి బాగుంటుంది, అన్నింట్లోకి బాగుంటుంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దించుకునే ముందే చికెన్ మసాలా చల్లుకుంటే మంచిదండి, లేకుంటే బాగా పాడైపోతుంది, వేగిపోయి మాడు వాసన వస్తుంది. బాగా కొద్దిగా ఫ్రై అయినాక పక్కకు తీసుకొని కోడిగుడ్లు కొట్టిపోస్తున్నానండి. ఇప్పుడే ఎర్రగడ్డలు, ఉప్పు, పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి అన్నీ వేసి బాగా వేగినాక కోడిగుడ్లు కొట్టిపోయాలండి. కోడిగుడ్లు కొద్దిగా బాగా పట్టుకున్నాక మళ్ళీ ఫ్రై చేసి కెలకాలి. అన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కోడిగుడ్డు నూనెకి వేరుగా వచ్చేటంత వరకు కలబెడుతూ ఉండాలి. సిమ్లో చేసుకోవాలండి. హైలో పెట్టినారనుకోండి మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకోవడం వల్ల చిన్న చిన్న ముక్కలు అనేది మడుగంటకుండా నీట్గా వస్తుంది. చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి కూడా. వేడి వేడి చపాతీలోకి ఈ కోడిగుడ్డు ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుందండి. చూడండి, కింద నూనె అంటుకోకుండా చుట్టుపక్కల కలబెడుతూ ఉండాలి. సన్న ముక్కలు వచ్చేసేదాకా అవుతుంది. ఈ కోడిగుడ్డు ఫ్రైని చాలామంది ట్రై చేస్తుంటారు. నేను చేసే స్టైల్ వచ్చి ఇట్లుంటుందండి. స్టైల్ అని ఏమో అనకూడదండి, తినే వస్తువు అండి, దానికోసమే కష్టపడుతున్నాము. కోడిగుడ్డు ఫ్రై చేయడము ఇట్లే సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలతోటి ఉప్పు, పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, కరింపాకు, కొత్తిమీర అన్నీ వేయడం వల్ల నీసు వాసన అనేది పోతుంది. అవి పోయినాక కోడిగుడ్లు కొట్టిపోసినాం అనుకుంటే బాగా ఫ్రై అయిపోయినాక కొంచెం నూనె కావాలంటే వేసుకోండి. నేను ఎక్కువ నూనె వాడలేదు దీనికి, కోడిగుడ్డుకు మాత్రము. ఇది చపాతీలో తినండి, అన్నంలో తినండి, రసం వేడి వేడి రసానికి అన్నం కలుపుకుంది బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.